ఓవరాల్ గా చూసినట్లయితే ఎన్ని మున్సిపాలిటీలు వాయిదా పడ్డాయి? దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రవణ్ సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్, మొత్తం 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో మొత్తం కూడా అంతా పూర్తిగా జరిగింది. ఈరోజు ప్రమాణ స్వీకారం, దాంతోపాటుగా కూడా మేయరు, డిప్యూటీ మేయరు, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ జరగాల్సిన నేపథ్యంలో 116లో 105 మున్సిపాలిటీలకు మొత్తం కూడా ప్రక్రియ పూర్తయింది. మిగిలిన 11 స్థానాల్లో మాత్రమే ఈ 11 మున్సిపాలిటీల్లో మాత్రము ఈ ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా పడిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఒకసారి చూసుకుంటే అయితే 11 మున్సిపాలిటీల్లో మొత్తం చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నికల వాయిదా పడింది. అందులో ఒకటి ఇల్లందు, సుల్తానాబాద్, ఇబ్రహీంపట్నం, కాగజ్ నగర్, క్యాతన్పల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం, డోర్నకల్, జనగామ, తొర్రూరు. ఈ వీటిల్లో చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక వాయిదా పడింది. ఇక కొత్తగూడెం విషయానికి వస్తే ఈ ప్రమాణ స్వీకారం కూడా పూర్తిగా మొత్తం 24 వార్డు మెంబర్లు ఉండగా, కౌన్సిలర్లు ఉండగా, అందులో బీఆర్ఎస్కి సంబంధించిన 3 మాత్రమే ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో 21 మంది ఈరోజు అసలు ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. దీనికి ప్రధాన కారణము ఈ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా తన క్యాంపును హైదరాబాద్లో ఏర్పాటు చేసింది. సో హైదరాబాద్ నుంచి సకాలంలో వీళ్ళు టైంకి ఇల్లందు చేరుకోకపోవడంతో, టైం దాటిపోవడంతో అక్కడ రిటర్నింగ్ ఆఫీసరు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వాయిదా వేశారు. లెక్క ప్రకారము, రూల్ ప్రకారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్య రూపంలో గెలిచిన అభ్యర్థులు ప్రమాణ స్వీకారం చేయాలి. గెలిచిన అభ్యర్థులు 11 తర్వాత 11:30 నుంచి 12:30 లోపు ఈ ఓట్ల ద్వారా తమ బలపరిచిన అభ్యర్థులను, చైర్మన్లను, వైస్ చైర్మన్లను ఎన్నుకోవాల్సిన ప్రక్రియ ఉంటుంది. కాకపోతే ఇల్లందులో వీళ్ళు 11:30 లోపు ఇక్కడ రాకపోవడంతో ఇక పూర్తిగా ఈ సిస్టమ్నే వాయిదా వేసిన నేపథ్యంలోనే ఇప్పుడు ఇబ్రహీంపట్నంకి అయిండొచ్చు, తొర్రూరుకి అయిండొచ్చు, వాళ్ళని రేపటికి వాయిదా వేశారు. మరికొన్ని చోట్ల క్లారిటీ రావాల్సింది. ఓవరాల్గా ప్రశాంతంగా జరిగిన నేపథ్యంలో 105 మున్సిపాలిటీల్లో పూర్తిగా జరిగిపోయింది. 11 ప్రదేశాల్లో మాత్రము వాయిదా పడింది. రైట్.